మొదటగా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? మొదటిగా ఎవరి సహాయం నువ్వు అడుగుతున్నావు? హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడడం నేర్చుకుంటావో, when you give privilege to the Lord, ఎప్పుడైతే సమస్య వచ్చినది అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చోగానే ఆయనను నువ్వు కనపరిచినట్లు, ఆయనకు నువ్వు మొదటి స్థానము, మొదటి ప్రయారిటీ ఇచ్చినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యాన్ని నువ్వు హృదయంలో నాటుకోవాలి. నువ్వు ఉదయంన లేచినప్పుడు మొదటగా వాక్యము చదవాలి. ఉదయంన నీ నోట నుండి దేవునికి థ్యాంక్స్ రావాలి. ఉదయంన నీ మోకాళ్ళ పైన నువ్వు నిలబడి దేవుని సన్నిధిలో కనీసం ఒక 5 నిమిషాలన్న ప్రార్థన చేయాలి. మొదటిగా నీ నోట ఉండవలసినది దేవుని మాట, నీ యొక్క చూపులు చూడాల్సిండేది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ద ఫస్ట్ మొదటగా నువ్వు చేయాల్సిన పని దేవునిని వెతుకుట, దేవుని ఎదుటకు వెళ్ళుట. కన్నీళ్లు రాగా దేవుని ఎదకాలి, భయము రాగా దేవుని ఎదకాలి, ఆనందము రాగా అయ్యా అని దేవుని దగ్గరికి వెళ్ళి సంతోషంతో ఆయనతో పాటు డ్యాన్స్ ఆడాలి, ఆయన సన్నిధిలో గంతులు వేయాలి. హల్లెలూయా. when you do like this, God is very much pleased because of your life. నీ యొక్క జీవితమును బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉంటాడు, సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే సమస్య రాగానే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్తున్నావు. ఎందుకు? ఆయన అంటే నీకు విశ్వాసం ఉంది, ఆయన పరిష్కరించగలడు, సహాయం చేయగలడు, నీ యొక్క జీవితంలో అద్భుతం చేయగలడు అనేటువంటి ఆలోచనతో నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళగలిగినట్లయితే అద్భుతము నీ జీవితంలో ఆయన జరిగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే భయపడగానే అతడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు దాక్కోపోండి అని చెప్పడంలా, లేకపోతే నాయకులందరినీ పిలిచి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పడంలా, లేకపోతే క్యాబినెట్ మీటింగ్ పెట్టడంలా, లేకపోతే ఎవరైనా హెల్ప్ దొరుకుతుందా అని అడగడంలా, ఆయన మొదటగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము దేవుని ఎదుట తన మనస్సును నిలుపుకొని, ఏంటండి మనస్సు. హల్లెలూయా. మనకు పెద్ద ఛాలెంజ్ ఏదో తెలుసా అండి మన లైఫ్లో? భయపడినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మన మనస్సును దేవుని దగ్గర నిలబడమే. ఓవర్ థింకింగ్. హల్లెలూయా. ఓవర్ థింకింగ్. ఒకరోజు రాత్రి హృదయంలో అయితే విశ్వాసం ఉంది, ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు అనేటువంటి పరిస్థితి ఉంది. అయితే నిద్రపట్టడంలా, పడుకొని అటువైపు ఇటువైపు పొరులుతున్నా నిద్రపట్టడంలా. ఎంత రాత్రి 1 గంట 2 గంటలు 3 గంటలు అవుతుంది, నిద్రపట్టడంలా. దేవుని దగ్గరికి వెళ్ళి చైర్లోనే కూర్చొని ప్రభువా నాకు విశ్వాసం ఉంది, అద్భుతం నా జీవితంలో జరుగుతుంది, నేను నమ్ముతున్నా, అయితే నాకు నిద్ర పట్టడం లేదు ప్రభువా. హల్లెలూయా. భయము కూడా లేదు. హల్లెలూయా. సో నేను విశ్వసిస్తున్నానయ్యా, అయితే నాకు నిద్ర పట్టడంలా, ఒకటే ఆలోచనలే వస్తున్నాయి మనసులో, వస్తూ ఉంటే దేవుని దగ్గర అడిగితే అడిగి పడుకున్నా అయినా కూడా నిద్ర రావట్లా. మళ్ళీ లేచి బైబిల్ తెరిచాను. బైబిల్ తెరిచినప్పుడు నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో మోషే ఏంటి అని అంటే, మోషే ఎర్ర సముద్రం దాటించే సంఘటన వస్తుంది. ఎర్ర సముద్రము దాటిపోయేటువంటి సంఘటన దగ్గరికి బైబిల్లో అక్కడ తెరిచినప్పుడు ఏంటనంటే దేవుడు కొన్ని మాటలు అన్నాడు. ఈ యుద్ధము మీరు కాదు, నేనే జరిగిస్తా, నువ్వు మౌనంగా ఊరకుండు మోషేతో అంటున్నాడు. నేను మౌనంగా ఊరుకున్నా కూడా నా మనసు మౌనంగా ఊరుకొని లేదే. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పినటువంటి ఒకే ఒక చక్కని మాట, ఆ మాట దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాత చల్లగా బెడ్డెక్కే పడుకొని నిద్రపోయా, హ్యాపీగా నిద్ర పట్టింది. హల్లెలూయా. ఏంటో తెలుసా ఆ మాట? ఏంటంటే సింపుల్, దేవుడు అప్పుడు ప్రత్యక్షతగా ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఆ మాట యుద్ధము నువ్వు చేస్తున్నాను అనుకున్నంత కాలం నువ్వే చేస్తుంటావు. హల్లెలూయా. యుద్ధ
యుద్ధం ఎప్పుడైతే దేవుని చేతులలో నువ్వు పెడతావో నీ మనసులో ఉన్నటువంటి ఆ గలిబిలంతా కూడా వెళ్ళిపోతుందన్నాడు. హల్లెలూయా. యుద్ధం జరుగుతున్నది, ఇప్పుడు నేను వచ్చి నిలబడ్డా, యుద్ధం నేనే చేస్తున్నా, నేనే మాట్లాడతా, నేనే చేస్తా, నేనే నిలబడుతున్నా. కాబట్టి మనసులో ఎక్కువ ఆలోచనలు అయిపోయాయి. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ధైర్యం ఉంది, యుద్ధం గెలుస్తాము, ఏం పర్వాలేదు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, అయితే నాకు ఎందుకో ఆ మనసులో ఉన్న ఓవర్ థింకింగ్, ఎక్కువగా ఆలోచించడం పోవడం లేదు అన్నప్పుడు దేవుడు ఇలాగ తట్టి కొంచెం పక్కకు జరుగు అని చెప్పి, దీని అర్థం ఏంటంటే దేవుడు ఇలాగ తట్టి పక్కకు జరుగు అని చెప్పి, నేను వచ్చి అక్కడ నిలబడేంత వరకు నీ మనసులో ఉంటున్నటువంటి ఆ ఆలోచనలు వెళ్ళవు. హల్లెలూయా. ఆర్ యు ఓవర్ థింకింగ్? ఆర్ యు ఓవర్ థింకింగ్ ఇన్ యువర్ ట్రిబులేషన్? నీ యొక్క పరిస్థితులలో అందరూ కూడా మనసు ఇటువైపు నిలిపి, నీ యొక్క పరిస్థితులలో దేవుని ఆధారం చేసుకున్నా, ప్రార్థన చేస్తుంటున్నా, విశ్వాసం ఉంది అని చెబుతుంటున్నా కూడా నువ్వు ఇంకా గలిబిలితో, ఇంకా భయంతో, ఇంకా ఒత్తిడితో, ఇంకా అదే ఆలోచనలతో నీ జీవితం ముందుకు కొనసాగిస్తున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఫోకస్. దేవుని ప్రార్థన పైన నీవు నీ యొక్క మనస్సును నిలుపు. దేవునిని తీసుకొని వచ్చి నీ యుద్ధములో, దేవా నా యుద్ధం నువ్వు చెయ్యి అని చెప్పి ఆయన చేతులలో పెట్టు. ఆయన యుద్ధము చేయాల్సిన స్థానంలోనికి రావాలి, అది తీసుకొని వచ్చి పెట్టాల్సిన బాధ్యత నీదే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆ స్థానములో, యుద్ధము చేసే స్థానములో ఉన్నంత కాలము దేవుడు పక్కనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువా నా చేత కాదు, ఇలాగనే చెప్పు దేవునితో, నా చేత కాదు, నేను తప్పుకుంటున్నాను, నువ్వే నా యుద్ధము చెయ్యి అని నువ్వు నిలబెట్టినప్పుడు, హల్లెలూయా, గాడ్ విల్ మేక్ ఎ వే. దేవుడు అద్భుతమును జరిగించువాడు. దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా తెరిచినటువంటి వాడు. నీ యొక్క శత్రువులను ఎర్ర సముద్రములో ఇక ఎన్నటికీ వాళ్ళను చూడకుండా, వారి మాట వినకుండా ముంచగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మెనీ ఇట్లాంటి పరిస్థితులలో అండి ఆ ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు అక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా ఆ ఫరో రాజు రావడము చూచి, అయ్యో మేము ఐగుప్తులోనే చచ్చిపోయింటే బాగుండు, అయ్యో మేము ఐగుప్తులోనికి వెళ్ళిపోయింటే బాగుండు, ఇప్పుడేమీ పర్వాలేదు, రాజు దగ్గరికి వెళ్ళిపోదాము. హల్లెలూయా. వెన్ థింగ్స్ కమ్, పరిస్థితులు ఎదురైనప్పుడు వెనకడుగు వేయడానికి నిశ్చయించుకుంటున్నావా? దేవుని మీద సనగడానికి నిశ్చయించుకుంటున్నావా? నీ పరిస్థితులలో, ఆ మాటలలో, ఆ ఇరుకుల్లో, ఇబ్బందులలో వాటి గురించే నీ ఆలోచనలు ఉంటున్నాయా? హల్లెలూయా. యేసు వైపున చూడు, నీ మనస్సుని యేసు వైపున నిలుపు, ఆయనను ఆధారము చేసుకునుము. హల్లెలూయా.